వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో వివాదాస్పదంగా మారింది. విశాఖ 1 టౌన్ ఏరియాలో వద్దన్న వెలంపేట ప్రాంతంలో ఒక బిల్డింగ్ మనం చూడొచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ బిల్డింగ్ కసిరెడ్డి ప్లాజా అన్న బిల్డింగ్ మొత్తం పక్క బిల్డింగ్ పై ఒదిగిపోవడం గత 15 రోజుల నుంచి స్థానికులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే నిన్న దీనిపై స్థానికులందరూ కలిసి విశాఖ నగర పోలీస్ కమిషనర్ సంఘబద్ధ బాధ్యతకి అయితే కంప్లైంట్ చేయడం అయితే తెలిసింది. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఏదైతే ఈ కసిరెడ్డి ప్లాజా ఉందో మొత్తం అంతా ఇది అంతా బేట్ల బారి ఈ మొత్తం ఇది వంగిపోవడంతో ఇదంతా బేట్ల బారింది. మనం చూసుకోవచ్చు మొత్తం అంతా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ బిల్డింగ్ అంటే కన్స్ట్రక్షన్ చేస్తున్నాడు. సాధారణంగా ఒక బిల్డర్ సాయిల్ టెస్ట్ చేయిస్తారు. సాయిల్ టెస్ట్ చేయించారా? సాయిల్ టెస్ట్ చేస్తే ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చింది? సాయిల్ టెస్ట్ చేస్తే వాళ్ళు దానికి అనుగుణంగా పిల్లర్స్ వేస్తారు. పిల్లర్స్ వేసి ఎంత లోతు వెళ్ళాలని చెప్పి తెలుస్తారు. నిజంగా సాయిల్ టెస్ట్ చేయించారా లేకపోతే మామూలుగా హడావుడిగా కట్టేశారా? నిజంగా వివాదాస్పదంగా మారింది ఇప్పుడు ఈ కసిరెడ్డి ప్లాజా. మొత్తం అంతా మనం చూసుకోవచ్చు. మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. మొత్తం అంతా ప్రధానంగా మనకి క్లియర్ గా తెలుస్తుంది. మనం ఈ బిల్డింగ్ సంబంధించి పక్క బిల్డింగ్ సంబంధించి ఈ సందు నుంచి మీరు చూడొచ్చు. ఈ సందు నుంచి కింద నుంచి చూస్తే కింద నుంచి అలా పైకి వెళ్తే ఈ బిల్డింగ్ ఏ విధంగా పక్క బిల్డింగ్ పై వాలింది ఒదిగింది అని చెప్పి మనకి క్లియర్ గా తెలుస్తుంది. చూడండి, మన కెమెరామ్యాన్ ప్రసాద్ అయితే మొత్తం విజువల్స్ చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తం అంతా మనం చూడవచ్చు ఈ కసిరెడ్డి ప్లాజా మొత్తం అంతా ఏ విధంగా ఒదిగింది అని చెప్పి స్పష్టంగా కనబడుతుంది. అయితే ప్రధానంగా ఈ బిల్డింగ్ లోపల భాగం ఏ విధంగా ఉందని చెప్పి చూపించే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ప్రధానంగా ఇది మొత్తం ఈ బిల్డింగ్ ఈ వైపు వదలడంతో చూడొచ్చు. మొత్తం ఈ బేట్లకు సంబంధించి ఇదిలాగా బేట్లు స్పష్టంగా కనిపిస్తుంది. చూసారా? అంటే దీనికి లోపం ఏంటంటే ఒకవైపు ఒదిగిపోవడం వల్ల ప్రెజర్ దీని మీద పడడంతో మొత్తం బేట్లేసింది. మొత్తం బేట్లేసి ఆ ఫ్లోరింగ్ కూడా అక్కడ మొత్తం బేట్లేసి వేయడం నిజంగా ఇది స్పష్టంగా కనబడుతుంది. అంటే ఇంత నాసి రకంగా ఈ బిల్డింగ్ ఏ విధంగా కట్టాడు? నిజంగా ఈ బిల్డర్ ఎవరైతే ఈ బద్రి అన్న ఉన్నాడో ఆ బిల్డర్ మొత్తం అంతా అప్స్కాండల్లో ఉన్నాడు. మొత్తం అంతా ఈ స్థానికులు నిన్న స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ వచ్చి మొత్తం అందరినీ అయితే ఖాళీ చేయించడం అయితే అయింది. మనం నిజంగా చూడొచ్చు. ఇంకా బిల్డింగ్ పైన ఏ విధంగా ఉంది చూపించే ప్రయత్నం అయితే చేద్దాం రండి. మొత్తం అంతా ఈ బిల్డింగ్ ఈ కసిరెడ్డి ప్లాజా మెట్లు ఎక్కుతుంటేనే ఒకవైపు ఒదిగినట్టు మనం ఒకవైపు జారిపడే ఫీలింగ్ అయితే ఉంది. మొత్తం అంతా ఇది మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోనో అదే దీనికి సంబంధించి మొత్తం ఈ నిర్వాసితులు ఎవరైతే ఈ అపార్ట్మెంట్ ఉన్నారో మొత్తం ఇదంతా మొత్తం 5 ఫ్లోర్ల బిల్డింగ్. మొత్తం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు మొత్తం స్థానిక ఎమ్మెల్యే అయితే ఖాళీ చేయించారు. అయితే ఈ బిల్డింగ్ కొనుక్కున్న నిర్వాసితులు కానీ ఓనర్స్ కానీ లబోదిబోమంటూ అయిష్టంగా మేము ఇంత కష్టపడి ఇంత ఖర్చు పెట్టి కూడా ఇంత నాసిరకమైన బిల్డింగ్ కట్టిన బిల్డర్ల దగ్గర అయితే మేము మోసపోయామని చెప్పి ఈ నిన్న వీళ్ళంతా మొత్తం అంతా ఈ నిర్వాసితులంతా గొగ్గోలు చేస్తున్నారు. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో మనం నిజంగా ఇలా నిలబడుతుంటే ఒక పక్కకు ఒదుగుతున్నాం. అంటే బిల్డింగ్ ఎటువైపు ఒదుగుందో అటువైపు అయితే మన బాడీ అయితే ఒదుగుతుంది. అంటే మనం స్పష్టంగా కనిపిస్తుంది ఈ మొత్తం బిల్డింగ్ ఒకవైపు ఒదిగిపోయి ఉందని చెప్పి. ఈ సందు నుంచి నిజంగా ఆ పక్క బిల్డింగ్ పై ఒదిగి ఉంది. ఇది నిజంగా కానీ ఇంకా భూమి ఇంకా సాయిల్ ఇంకా కిందకు ఒదుగుతే మటుకు ఈ బిల్డింగ్ ఇంకా కూలిపోయే ప్రమాదం అయితే ఉంది. అయితే ప్రధానంగా మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. మొత్తం సెకండ్ ఫ్లోర్ సంబంధించి ఇంకా ఈ బిల్డింగు కమర్షియల్గా షాప్స్ కోసం అని చెప్పి మనం చూడొచ్చు. మొత్తం అంతా ఆ షాపులు నిర్మాణంలో అయితే ఉన్నాయి. ఇంకా ఇది ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాజెక్ట్ కూడా పూర్తి అవ్వలేదు. ఇంత కట్టి 6 నెలలు కూడా అవ్వకుండా నిజంగా ఇది కూలిపోయే పరిస్థితి లేదంటే ఒదిగిపోయే పరిస్థితి ఉందంటే బిల్డరు బద్రి ఏ విధంగా నాసిరకంగా ఈ బిల్డింగ్ తూతూ మంత్రంతో సాయిల్ టెస్ట్ అది లేకుండా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నాడు. ఏ విధంగా అమ్మేసి తను వ్యాపారం చేసుకొని బయటకు వచ్చేద్దాం అనుకున్నాడు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా అసలు దీనికి జీవీఎంసీ ప్లాన్ ఎవరిచ్చారు? అసలు సాయిల్ టెస్ట్ లేకుండా ప్రాజెక్ట్ ఎవరు స్టార్ట్ చేసే అవకాశం ఇచ్చారు అని చెప్పి ఇవన్నీ అనేక అనుమానాలకు అయితే తావుతీస్తున్నాయి. మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. రండి మొత్తం బిల్డింగ్ మొత్తం అంతా పైకి ఎక్కి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నిజంగా ఎవరిని నమ్మి నిజంగా లక్షలు వెచ్చించి నిజంగా పాపం అమాయకులు కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళందరికీ ఏం చెప్తారు? నిజంగా ఈ బిల్డర్లు ఇదే చేస్తారా? బిల్డర్లు తన పని వ్యాపారం ముగించుకొని ఏదో తూతూ మంత్రంగా నాసిరకం కట్టడాలు కట్టి వాళ్ళకి అమ్మేసి సొమ్ము చేసుకొని బయటకు వెళ్ళిపోదాం అనుకుంటే కొనుక్కున్న కస్టమర్స్ ఏ విధంగా ఫీల్ అవుతారు? నిజంగా పాపం వాళ్ళు
ఎంతో కష్టపడి నిజంగా సొంత ఇల్లు కళ అంటే సాకారం చాలా ఎంతో కష్టపడి వాళ్ళు లోన్లకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న తిండి తినక మానక అనేక కష్టాలు పడి వీళ్ళైతే ఈ లోన్లకు వెళ్ళి కొనుక్కుంటారు. అయితే ఇంకా మనం చూడొచ్చు ఇంకా కొంతమంది అయితే ఇంకా బిల్డింగ్లో ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం అంతా ఇది మనం థర్డ్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ప్రధానంగా మనం చూసుకోవచ్చు నిజంగా ఈ విధంగా చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. నిజంగా ఈ బిల్డింగులో ఉన్న వాళ్ళ పరిస్థితి, దీనికి ఆనుకొని ఉన్న బిల్డింగ్ల పరిస్థితి ఏంటి? ఆనుకొని ఉన్న బిల్డింగ్లు అయితే మటుకి ఏం చెప్తారు? నిజంగా ఆనుకొని ఉన్న ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ నుంచి సెకండ్ ఫ్లోర్కి అయితే వచ్చాం. ఈ ఫ్లోర్లో ఇంకా కొంతమంది ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది. ఇంకా నిజంగా వీళ్ళు సామాన్లు అయితే ఉంది. ఇప్పుడు ఇది మనం చూస్తుంటే ఒక గోతులోకి వచ్చినట్టు ఉంది. అంటే ఇటువైపు బిల్డింగు నేను ఇప్పుడు నించిన రైట్ సైడ్ కదా ఒదుకొని ఉండడంతో ఇటువైపు అంతా నిజంగా ఒక స్లాంట్ ఫీలింగ్ అయితే వస్తుంది బిల్డింగ్ మీద వెళ్తుంటే. ఇది ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్నాం. సెకండ్ ఫ్లోర్లో ఇంకా నిర్వాసితులు అయితే ఉన్నారు. వీళ్ళు కూడా పాపం ఎక్కడికి వెళ్ళాలి, ఉన్న పొలంగా ఎక్కడికి వెళ్ళిపోయి తలదాల్చుకోవాలి అని చెప్పి ప్రధానంగా అయితే ఉన్నారు. అయితే మనం చూడొచ్చు మొత్తం అంతా ఇందులో ఈ బిల్డింగ్ లో ఉన్న కొంతమంది ఉన్నారు. సార్ ఇది ఎప్పటి నుంచి ఉన్నారు సార్ మీరు ఇక్కడ? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు బిల్డింగ్ లో? ఇప్పుడా లేకపోతే అదే ఎన్ని రోజుల నుంచి ఉన్నారని? ఉన్నామండి చాలా. మీరు ఫ్లాట్ కొనుక్కున్నారా సార్? ఏంటి ఎవరు బిల్డర్ ఏమంటున్నాడు? ఇది ఒకసారి నించోండి. బిల్డర్ ఏమనలేదు. మరి ఇలా ఒదిగిపోయింది కదా మీకు మరి కష్టం అనిపించలేదు? మరి ఇది ఒకసారి నించోండి. కష్టం అంటే చెప్తున్నారు, చేయిస్తామని చెప్పారు. ఎంత మాట్లాడుతున్నారు. సాయిల్ టెస్ట్ అది చేయకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. ఇంకా తెలియదు, అవి మాకు తెలియదు అవి ఏమి. అదే ఇది ఇందులో ఉన్న నివాసిస్తున్న వ్యక్తి అయితే ఇవన్నీ మాకు తెలియదండి, బిల్డర్ నమ్మి కొనుక్కుంటాం కానీ ఇవన్నీ ఈ సాయిల్ టెస్ట్ బిల్డింగ్ ఎలా ఉంటుందని చెప్పి మాకు తెలియదు అని చెప్పి అయితే తెలియజేస్తున్నారు. అయితే మనం ఇప్పుడు 3వ ఫ్లోర్ కసిరెడ్డి ప్లాజా 3వ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాం. 3వ ఫ్లోర్ నిజంగా ఇది గత 15 రోజులైంది ఒదిగి ఒక్క పక్క ఒదిగి. అయితే నిజంగా ఇన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని ఏ విధంగా ఎక్కడికి వెళ్తాం? నిజంగా ఇంకా ఫ్లాట్లో ఎవరికాలు సామాన్లు అయితే ఉన్నాయి. వాళ్ళు ఏం చేద్దాం, స్థానిక ఎమ్మెల్యే వచ్చి నేను అంతా మొత్తం అంతా వీళ్ళకైతే తెలియజేయడం అయితే జరిగింది. దీని మీద స్థానికులు ప్రధానంగా ఇది హెవీ క్రౌడ్ ఉన్న వెలంపేట రోడ్డు, పూర్ణ మార్కెట్ అనుకున్న వెలంపేట రోడ్లో నిత్యం వేలాది బళ్ళు వెళ్తుంటూ ఉంటాయి. నిజంగా ఇలాంటి బిల్డింగు పడిపోతే ఏంటి పరిస్థితి, ఎంత ప్రమాదం అయితే జరుగుతుంది అని చెప్పి స్థానికులు అయితే గత 15 రోజుల నుంచి చూస్తూ నిన్న ఈ బిల్డింగ్ కసిరెడ్డి ప్లాజా బిల్డింగ్ మీద అయితే స్థానికులు విశాఖ నగర పోలీస్ కమిషనర్కి అయితే ఫిర్యాదు అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఇది మొత్తం అంతా అధికారులు రంగంలో దిగి మొత్తం పోలీసులు అంతా వచ్చి డిజాస్టర్ టీం అంతా వచ్చి మొత్తం వీళ్ళందరినీ ప్రస్తుతం ఎవరైతే నిర్వాసితుల మనుషులు ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించి ప్రజెంట్ అయితే ఇప్పుడు ఇది అక్కడక్కడ ఉంటున్నా సరే కొంతమంది మ్యాక్సిమం ఖాళీ చేయడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏయూ ప్రొఫెసర్స్ దగ్గర నుంచి ఈ రోజు నుంచి అసలు దీని స్ట్రాటజీ ఏంటి, ఇది ఎందుకు ఇలా కూలింది అని చెప్పి ఒక అధ్యయనం అయితే చేస్తుంది ప్రభుత్వం. అయితే దీనికి సంబంధించి ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యుడు వంశీకృష్ణ శ్రీనివాస్ అయితే వచ్చి మొత్తం అంతా చూసి మొత్తం ఇదంతా ఏడెడ్ చేయాలని చెప్పి మొత్తం అంతా అందరినీ ఖాళీ చేశారు. మనం ఇప్పుడు 4th ఫ్లోర్లోనూ మొత్తం అనే ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు అయితే ఉన్నాయి. అలాగే ఇప్పుడు 4th ఫ్లోర్లోనూ అయితే ఇది మొత్తం బిల్డింగ్ ఈ కసిరెడ్డి ప్లాజా ఏదైతే ఉందో ఇది మొత్తం అంతా 5th ఫ్లోర్, 5 ఫ్లోర్లు సంబంధించి మొత్తం అంతా ఇదొక అపార్ట్మెంట్. అంటే ఈ అపార్ట్మెంటు నిజంగా ఇలాంటి అపార్ట్మెంట్లు నగరంలో ఎన్ని ఉన్నాయి, అసలు ఇలాంటి అపార్ట్మెంట్లు ఎన్ని ఈ స్థితిలో ఉన్నాయి అంటే ఇది టెర్రాస్ మీద కూడా బిల్డర్ ఒక ఫ్లాట్ అయితే కట్టడం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి మొత్తం ఇటువైపు సంబంధించి ప్రతిదీ బేట్లు మనం చూడొచ్చు. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ ఏదైతే బేట్లే కాసిందో వంగిందో ఆ రైట్ సైడ్ సంబంధించి మొత్తం ఎక్కడికక్కడ క్రాక్స్ అయితే వచ్చాయి. అంటే కింద ఏదైతే ఈ పిల్లర్ అయితే ఉందో ఆ పిల్లర్ పిల్లర్స్ ఒకవైపు కుంగిపోవడంతో మొత్తం ఈ క్రాక్స్ అయితే పడ్డాయి. మనం చూడొచ్చు ఇప్పుడు మనం ఈ పక్క బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్ పైన ఈ కసిరెడ్డి ప్లాజా వంగింది. మన కింద నుంచి చూపించే దాకా క్లియర్గా ఆ కింద నుంచి పైకి వెళ్ళి కొలిది విడ్త్ తగ్గిపోయింది. అంటే ఈ కసిరెడ్డి ప్లాజా జస్ట్ వంగింది. ఈ నేపథ్యంలో నిజంగా స్థానికులు అయితే మటుకి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఈ విధంగా ఉంటే
ఎలాగా ఈ విధంగా బిల్డర్ కన్స్ట్రక్షన్ చేస్తే మొత్తం అందరు బిల్డర్లు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, నిజంగా అన్ని పరిస్థితులు ఎలా ఉంటే రానున్న రోజుల్లో కొన్ని వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి చాలా ఆందోళన అయితే చెందుతున్నారు. ఏదేమైనా సాయిల్ టెస్ట్ అనేది బిల్డింగ్ కట్టినప్పుడు ఆ సాయిల్ పటిష్టం ఎంత ఉంటుంది, దానికి ఏ టైప్ ఆఫ్ ఐరన్ వాడాలి, ఎంత ఐరన్ వాడాలి, దానికి సంబంధించి ఎంత పిల్లర్ వేయాలి, ఎంత పిల్లర్ వేస్తే ఫ్యూచర్లో ఇలాంటి పెద్ద ఇంకా ఇది ఫ్యూచర్లో చాలా పెద్ద హుదూద్ లాంటి తుఫాన్లు వస్తాయి. అలాంటప్పుడు ఇలాంటి బిల్డింగ్లు ఉంటే ఏంటి పరిస్థితి? ఇవన్నిటికీ ఈ సమకూలంగా ఇది తట్టుకునే విధంగా ఉండాలంటే సాయిల్ టెస్ట్ చేసి ఆ సాయిల్ టెస్ట్ సర్టిఫికేట్ ఉంటేనే ఈ టౌన్ ప్లానింగ్ కానీ ఏదైనా పర్మిషన్స్ ఇవ్వాలి. ఇవన్నీ అసలు ఏం జరిగాయి? ఇవన్నీ ఎందుకు జరగలేదు? ఇవన్నీ జరిగాయా? ఒకవేళ జరిగితే కనుక బిల్డింగ్ ఎందుకు ఈ పరిస్థితికి వచ్చింది? ఇది నిజంగా ఇప్పుడు అంత పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడింది. అయితే దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ ఫ్లాట్లు కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి, బిల్డర్పై ఎలాంటి చర్యలు అయితే చేపడతారు ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే ఏ విధంగా దీన్ని పర్యవేక్షిస్తున్నారు అనేవన్నీ తెలియాల్సి ఉంది. ఏదేమైనా సొంత ఇల్లు కళ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆ సొంత ఇల్లు కళ అంత వెచ్చించి అన్ని లక్షలు పెట్టి లోన్లకు వెళ్ళి వాళ్ళ సొంత కష్టపడి డబ్బులతో బిల్డర్లకు సమర్పిస్తుంటే బిల్డర్లు ఈ విధంగా చేస్తే వాళ్ళు ఎవరికి చెప్తారు? అంటే కంచె చేను మేసినట్టయితే ఇంకెవరికి చెప్పుకుంటుంది కంచె? నిజంగా ఆ కంచెని ఎవరు మేయకుండా అది దానికి పొలానికి అడ్డు ఉంటుంది. అలాంటిది ఆ కంచె చేనులు అంటే ఒక కన్స్ట్రక్షన్ చేసి ఇల్లును అప్పచెప్పే బిల్డరే ఈ విధంగా చేస్తే ఇంక ఏ బిల్డర్ ఎవరిని నమ్ముతారు కొనుక్కునే కస్టమర్లు? ఇది మొత్తం పెద్ద ప్రశ్నగా మారింది విశాఖపట్నంలో. నిజంగా ఒక బిల్డింగ్ ఇలాగ ఒక ఒదిగిపోవడం, రేపన్న రోజు ఇది ఒదిగిపోద్దా లేదంటే పక్క బిల్డింగ్ మీద పడిపోతే ఆ రెండు కలిపి కూలిపోతాయి. ఇదంతా పెద్ద క్వశ్చనరీ. ఆల్రెడీ ఒక సంవత్సరం క్రితం అయితే ఇదే ఏరియాలో జిల్లా పరిషత్లో అయితే ఒక 4-5 ఫ్లోర్లు బిల్డింగ్ అయితే పేకమేళ్ళగా మొత్తం అంతా కూలిపోయింది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మొత్తం స్థానికులంతా భయపడుతున్నారు. అయితే ఇది ఏమైనా దేనికి అసలు ఈ ఏయూ ప్రొఫెసర్స్ అధ్యయనం చేసి దీని మీద ఏం చెప్తారు, అసలు ఇది ఏ విధంగా ఎందుకు కూలిపోయింది దాని మీద అధ్యయనం అయితే అవుతుంది. మొత్తం అంతా ఇదన్నీ బయటకు వచ్చి నిజంగా ఆ బిల్డర్ కొనుక్కున్న వాళ్ళందరికీ ఏ విధంగా న్యాయం చేస్తారు, నిజంగా అసలు బిల్డర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, ఇవన్నీ పెద్ద క్వశ్చన్ మార్కుల ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఏదేమైనా స్థానికులు అయితే ఆందోళనలు అయితే చేస్తున్నారు. ఇలాంటి బిల్డింగ్లు ఉండకూడదని, మిగతా వాళ్ళకి అందరికీ ఇబ్బంది పడుతుందని. ఈ నేపథ్యంలోనే నగర సిపి శంకభద్ర బాగ్జీకి అయితే నేను అందరూ కలిసి మూకుమ్మడిగా వెళ్ళి కంప్లైంట్ అయితే చేయడం అయితే జరిగింది. కంప్లైంట్ చేసిన తర్వాత నగర పోలీస్ కమిషనర్ దీన్ని మొత్తం అంతా పోలీసుల చేత డిజాస్టర్ టీమ్ చేత మొత్తం అంతా ఖాళీ చేయించి మొత్తం స్థానిక ఎమ్మెల్యేకి అయితే తెలియజేసి స్థానిక ఎమ్మెల్యే కూడా రంగంలో దిగారు, వంశీకృష్ణ శ్రీనివాస్. ఏదేమైనా ఇది రాను రోజుల్లో అసలు ఎలాంటి తీర్పు వస్తుంది, అసలు కొనుక్కున్న వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు, అసలు బిల్డర్ ఏమంటున్నారు, అసలు బిల్డర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు వేచి చూడాల్సిన పరిస్థితి విశాఖపట్నంలో ఏర్పడింది. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ RTV, విశాఖ కసిరెడ్డి ప్లాజా. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.